హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అరణ్యకాండ నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తమ్ముడు విదిలించుకుని వెళ్ళిపోవడంతో ఆ ఊపికి వరాలు కింద పడింది. తల వెళ్ళి చెట్టుకు తగిలింది. దిమ్మెక్కిపోయి అమ్మా అని అరిచి కూలబడింది. రాము వరాలను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. ఏం చెయ్యాలా అని అటూ ఇటూ చూశాడు. కొద్ది దూరంలో వాళ్లు వచ్చిన తోవ కనబడింది. వరాలను ఎత్తి భుజం మీద వేసుకుని నడుస్తూ అడవిలో నుంచి బయటపడ్డాడు. కొండ పక్కనున్న వాగు దగ్గర చెట్టుకు ఆనించి కూర్చోబెట్టాడు. నీళ్లు తీసుకొచ్చి వరాలు మొహం మీద చిలకరించాడు. అప్పుడు కళ్ళు తెరిచింది వరాలు. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు రాము. తమ్ముడు వెళ్ళిపోయాడా అంది. వాడెందుకుంటాడు, ఎవడో సావాసుగాడు పిలవగానే వెళ్ళిపోయాడు అన్నాడు రాము. రాము, అసలు వీడేం చేస్తున్నాడు ఇక్కడ? రమ్మంటే రాకుండా చిక్కినట్టే చిక్కి పారిపోయాడు అంది ఏడుస్తూ. వరాలు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ముందింటికి పద, మీ అయ్య కంగారు పడుతుంటాడు అని గుర్తు చేయగానే సరే అని లేచింది వరాలు. నేను అందాక వస్తానని ఆమె వెనకే ఇంటిదాకా వచ్చి దింపి వెనక్కి వెళ్ళిపోయాడు రాము. మెల్లిగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది వరాలు. ఒళ్ళు తూలిపోతోంది, కాళ్ళు తడబడుతున్నాయి. అప్పటికే ఇంటి ముందర మనుషులు గుమిగూడారు. వరాలుని చూడగానే అదిగో వచ్చేసింది అన్నారు. రంగన్న గబగబా కూతురి దగ్గరకొచ్చాడు. సీతాలు కూడా వచ్చి ఏమైపోయావే అంది ఏడుపు గొంతుతో. ఇద్దరూ చెరువు పక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. మట్టి కొట్టుకుపోయిన బట్టలు, రేగిపోయిన జుట్టు, నీళ్ల చారికలతో ఉన్న కళ్ళను చూసి ఇద్దరూ భయపడ్డారు. జరగరానిదేమైనా జరిగిందేమో అని కంగారు పడ్డారు. అప్పుడే అక్కడికొచ్చిన సుందరి, వచ్చావా వరాలు, ఎక్కడికి వెళ్ళిపోయావే? మీ అయ్యతో మా ఇంటికి వెళుతున్నానని చెప్పావట. సుందరి ప్రశ్నలకు జవాబు చెప్పలేదు వరాలు. ఏటైనాదే నీకు, అట్టా తోటకూర కాళ్ల జావగారిపోతున్నావు, ఎక్కడికెళ్ళావే? సుందరి కంగారుగా వరాలిని కుదిపి మరీ అడిగింది. వరాలు ఒళ్ళు కాలిపోతోంది. మూసిన కన్ను తెరవకుండా పడుంది. సీతాలు చెల్లెలి బట్టలు మార్చి పడుకోబెట్టి దుప్పటి కప్పింది. పదండిక, రేపొచ్చి చూద్దాం, దానికి జ్వరంగా ఉంది, ఇప్పుడేం మాట్లాడలేదు అని చెప్పి అందర్నీ పంపించేసింది సుందరి. జ్వరం మందుబిళ్ళ మా సూర్యుడితో పంపిస్తాను గాని లేపి వెయ్యి అని సీతాలతో చెప్పి వెళ్ళిపోయింది సుందరి. వేడి నీళ్లలో తడిబట్ట ముంచి వరాలు నుదుటి మీద వేసింది. మంచం మీద పడుకున్న వరాలు ఉలిక్కి పడుతుంటే మీద చెయ్యేసి పట్టుకుంది సీతాలు. కలవరిస్తున్న చెల్లెల్ని చూసి ఏమైందో అని భయపడింది. అయ్యా, చెల్లి చూడయ్యా, ఏదో కలవరిస్తోంది అంది చెల్లెలి వీపు మీద చెయ్యేసి నిమురుతూ. జడుపు జ్వరంలా ఉంది, ఏడకెళ్ళిందో ఏం చూసిందో గాని మస్తాన్ దగ్గరికెళ్ళి అడిగి తాయెత్తు తెస్తానుండు అని లేచి బయటకు వెళ్ళాడు రంగన్న. ఎప్పుడూ చలాకీగా ఉండే చెల్లెలు ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా పడుండడం చూసి పుట్టెడు దుఃఖం పొంగుకొచ్చింది సీతాలకి. సూర్యుడు వచ్చి ఇడ్లీల పొట్లం మందు బిళ్ళలు ఇచ్చి వెళ్ళాడు. వరాలు, లేవే, ఇడ్లీ తిని మందోసుకోవే. ఎంత లేపినా లేవలేదు సరికదా, ఇంకా కలవరింతలు ఎక్కువయ్యాయి. తమ్ముడు, ఎల్లమాకురా, రారా ఇంటికెళ్దాం. వరాలు కలవరిస్తున్నదేంటో అర్థం కాక కుదుపుతూ పిలుస్తోంది సీతాలు. మస్తాన్ దగ్గర నుంచి మంత్రిచ్చిన తాయెత్తు తీసుకొచ్చి, ఇదిగో ఇది చెల్లెలి చేతికి కట్టమ్మా అని ఇచ్చాడు. పొట్లం విప్పి అందులో ఉన్న తాయెత్తుని తీసి కళ్ళకద్దుకుంది. చెల్లెలి చేతికి కట్టి జ్వరం తొందరగా తగ్గిపోవాలి అని మొక్కుకుంది. మస్తానిచ్చిన విభూతిని వరాలు నుదుటన పెట్టింది. అమ్మోరి జాతరలో పూజ చేసి పంచిన కుంకం కూడా పెట్టింది. లేపి బలవంతరంగా నోరు తెరిపించి మందు బిళ్ళ వేసి నీళ్లు పట్టి పడుకోబెట్టింది. వరాలను చూసేందుకు చుట్టుపక్కల ఆడవాళ్ళొచ్చారు. పొద్దునంతా పిల్ల బాగానే ఉంది, ఇంతలో ఏమైందో, ఏ గాలో పట్టిందేమో, మరీ ఇంత చేటు జ్వరమా? జ్వరందే ఉంది, మందు వేసిందిగా, తగ్గుతుంది, కానీ ఇంతలోనే ఇలా ఎలా అయింది? అసలు ఎక్కడికెళ్ళింది? అది తెలియాలి. ఎలా తెలుస్తుంది? అది లేచి జరిగింది చెప్తే గాని మనకు తెలదు. ఇడ్లీ కొట్టి సుందరి ఇంటికి వెళ్తున్నానని పొద్దుననగా వెళ్ళింది, ఇప్పుడు ఈ రకంగా తిరిగొచ్చిందంటే ఏటర్థం? అబద్ధం చెప్పి వెళ్ళిందంటే ఏ రాజకార్యం చేసొద్దామనో. ఇలా తలో రకంగా అనుకుంటుంటే పక్కింటి పిన్ని వచ్చి, ఆగండి సే, మీ తొందర మీరును, అది లేచాక అన్నీ తెలుస్తాయిగా, అప్పటిదాకా మాట్లాడకుండా కూర్చోండి, కావాలంటే అన్నం వండి తెస్తాను, తినండి, ఇక్కడే పడుకోండి అంది.
వాళ్ళందరూ మంచం చుట్టూ చేరగిలపడ్డారు. సీతాలు కూడా చెల్లెల్ని చూస్తూ మంచం మీద తలపెట్టుకుని కూర్చుంది. అక్కడ రాము పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అక్కడ చూసిన దృశ్యాలు కళ్ల ముందు కదులుతుంటే కునుకు లేకుండా ఉంది. చిలకమ్మ రామును చూసి కంగారు పడింది. ఏంట్రయ్యా ఆ బట్టలు, నీ వాలకం, ఏడకపోయొచ్చావు అంది. ఏం లేదమ్మా, నువ్వు తినేసి మందులేసుకొని పడుకో, అసలే నీ ఆరోగ్యం బాగలేదు అన్నాడు. అసలేమైందిరా, ఎవరితోనన్నా గొడవ పడొచ్చావా అడిగింది చిలకమ్మ కొడుకు మట్టి కొట్టుకుపోయిన బట్టలను చూసి. అదేం లేదమ్మా, బోధిలో కాలు జారి పడ్డాను అంతే, ఇంకేం లేదులే, నేను పడుకుంటాను, ఇక నువ్వు పడుకో అని బట్టలు మార్చుకుని లైట్ తీసేశాడు రాము. చిలకమ్మ నిద్రలోకి జారుకుంది. రాము కళ్ల ముందు ఏవేవో కనబడుతున్నాయి. ఆ ఇంట్లో కనిపించిన జంతు చర్మాలు, మాంసం డబ్బాలు, దుర్వాసన, ఆ లారీలు, తను తోవ తప్పిపోవడం, వరాలుని కలుసుకోవడం, ఆమె తమ్ముడు కనబడ్డం అంతా కలలా ఉంది. పాపం వరాలు తమ్ముడికి బుద్ధి చెప్పి తనతో తీసుకెళ్లాలని ఎంత అనుకుందో, ఒక్క తోపు తోసి పారిపోయాడు. వరాలు ఇప్పుడు ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ ఆ రాత్రి తెల్లవార్లు నిద్ర పట్టలేదు అతనికి. ఆ పరిసరాలే వద్దన్నా గుర్తొస్తూ కలవర పెడుతున్నాయి. అక్కడ ఏం జరుగుతోందో ఎంత ఆలోచించినా అతని ఊహకైనా అందలేదు. తెల్లవారింది. వానజల్లు కొద్దిగా పడుతోంది. రాము లేచి తన పనులు చేసుకుని తల మీద తుండు కప్పుకుని ఇంటి బయటకొచ్చాడు. ఈ వానలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది చిలకమ్మ. వరాలింటికి అన్నాడు. ఎందుకు, దానికేమైంది? ఏం కాలేదు, ఓసారి చూసొద్దామని. నువ్వు వస్తావా అన్నాడు. ఏటైనాదిరా కొడక, వస్తానుండు అని ఇంటికి తాళం పెట్టి తల మీద చీర కొంగు కప్పుకుని బయలుదేరింది. ఇద్దరూ నడుచుకుంటూ వరాలింటికి చేరుకున్నారు. వరాలింట్లో చాలామంది ఉండడంతో రాము గుండె గుబేలు మంది. ఏమైందో అని లోపలికి తొంగి చూశాడు. వరాలు లేచి మంచం మీద కూర్చుని జావ తాగుతోంది. రాచిలకమ్మ, మనవి పక్క గ్రామాలైనా ఒకరింటికొకరు ఎప్పుడూ రాలేదు, లోపలికి రాచిలకమ్మ అన్నాడు రంగన్న. లోపలికొచ్చి కూర్చుంది చిలకమ్మ. ఎట్టా ఉన్నావు వరాలు, ఏమైంది అడిగింది. జ్వరం వచ్చింది చెప్పింది సీతాలు. ఎవరు, నీ పెద్దమ్మాయా అడిగింది చిలకమ్మ సీతాలు వైపు చూస్తూ. అవును, చిలకమ్మ మా దూరపు బంధువు, ఇన్నాళ్లకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు రంగన్న అక్కడున్న అందరితో. వరాలు చిలకమ్మ వైపు చూసి, నా కోసం వచ్చావా చిలకమ్మ, ఎలా ఉంది నీకిప్పుడు అడిగింది. నాకేంలే, నువ్వెలా ఉన్నావు? రాము నీ కొంట్లో బాగాలేదని చెప్పాడు, ఇక ఆగలేక నేను వెళ్ళిపోచ్చా అంది చిలకమ్మ. రాము లోపలికొచ్చాడు. సీతాలు బల్ల చూపించింది. దానిమీద కూర్చున్నాడు రాము. వరాల వైపు చూశాడు. చాలా జాలేసింది అతనికి. క్రితం రోజు తను పడిన వేదన సామాన్యమైంది కాదు. మానసికంగా ఎంతో నలిగిపోయింది. వయస్సుకు మించిన భారాన్ని మోసింది. ఆమెను చూసి నవ్వాడతను. నీకు జ్వరం ఏంటి వరాలు, అదే నిన్ను చూసి భయపడాలి గాని అన్నాడు. వరాలతో పాటు ఆడవాళ్లు కూడా నవ్వారు. మా చెల్లి చాలా ధైర్యంగా ఉంటుంది, అలాంటిది రాత్రి నిద్రలో కలవరిస్తూనే ఉంది చెప్పింది సీతాలు. అవునా అన్నాడు రాము. ఎప్పుడూ లేంది దేని గురించో భయపడింది, తమ్ముడు అంటూ కలవరించింది. చెప్పాలా వద్దా అన్నట్టుగా వరాలు వైపు చూశాడు రాము. లేదన్నట్టు అడ్డంగా తలూపింది. ఎప్పుడూ లేంది దేని గురించో భయపడింది, తమ్ముడు అంటూ కలవరించింది చెప్పింది సీతాలు. విషయం చెప్పలేదా అన్నట్టు వరాలు వైపు చూశాడు రాము. లేదన్నట్టుగా అడ్డంగా తలూపింది. సుందరి సూర్యుడు లోపలికొచ్చారింతలో. అబ్బో, ఇల్లు చాలని జనాలు, పెళ్లివారిల్లా ఉంది, పెళ్లి సీతాల్దా వరాల్దా అంది వస్తూనే. అందరూ నవ్వారు. ఇద్దరికీ ఒకేసారి చేసేద్దాం అన్నారు వాళ్ళు. సుందరి లోపలికొచ్చి కూర్చుంది. ఏంటే వరాలు, నిన్న మమ్మల్ని భయపెట్టేశావు, ఏమైంది ఇప్పుడు చెప్పు అంది వరాలు తలపై చెయ్యి వేసి నిమురుతూ. అయ్యా, నువ్వు కూడా రా నా దగ్గరికి, అక్క నువ్వు రా అంది వరాలు. రంగన్న సీతాలు దగ్గరకొచ్చి కూర్చున్నాక వరాలు చెప్పింది. తమ్ముడు కనిపించాడు అని. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. నేను చెప్పేది నిజం అని తను రాము అడవిలోకి వెళ్ళిన దగ్గర్నుంచి జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. అందరూ ఆశ్చర్యపోతూ విన్నారు. మన కళ్ల ముందు కనపడే అడవిలో ఇంత జరుగుతోందా అని ముక్కు మీద వేలేసుకున్నారు. అంతా విన్నారు కదా, మనమేం చెయ్యాలో చెప్పండి అంది వరాలు. అసలు ఆ డబ్బాల్లో జంతువుల మాంసాన్ని అమ్ముతున్నారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి? అసలు అదేం మాంసం? మేకది కావచ్చు, లేడిది కావచ్చు. మేక అయితే అంత రహస్యం దేనికి?
అడవిలో అన్ని లేళ్లున్నాయా? అవేం కాదు, ఇంకేదో ఉంది. చర్మాలు కూడా ఉన్నాయక్కడ అన్నాడు రాము. మనందరం వెళ్ళి చూసొద్దాం పదండి, ఇక్కడ కూర్చుంటే తేలేది కాదు అంది సుందరి. వెళ్దాం వెళ్దాం అన్నారందరూ. అయ్యా, తమ్ముడు కనిపించాడు. అక్కడ ఏదో తప్పు పని చేస్తున్నట్టున్నాడు. రమ్మంటే రానన్నాడు. వాణ్ణెలాగైనా తీసుకురావాలి అంది వరాలు. గ్రామం నుంచి వెళ్ళిపోయిన కుర్రాళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు. అదేంటో మనం కనిపెట్టాలి అన్నాడు రాము. అడవికి వెళ్ళి చూస్తే అన్నీ తెలిసిపోతాయి. ఈ విషయం ఇక్కడున్న మనందరి మధ్యనే ఉండాలి. మనం రహస్యంగా వెళ్ళి అక్కడేం జరుగుతుందో కనిపెడదాం. మనం ఏది మాట్లాడుకోవాలన్నా సైగల భాషలో చెప్పుకుందాం, సరేనా అంది వరాలు. అలాగే, ఎలా మాట్లాడుకుందాం అంది ఒక ఆమె. అడవిలోకి వెళ్ళాక ఒకరితో ఒకరం ఏదైనా చెప్పాలంటే కాకిలా అరవాలి. ఇక మన సమావేశం మా ఇంట్లోనే చెయ్యాలి. ఇక్కడ తప్ప మరెక్కడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఈ తాగుబోతులు వాళ్ళకు గాని మోసారంటే మనకు చాలా ప్రమాదం అని చెప్పింది వరాలు. అట్టాగే, ఎవరికి చెప్పం అన్నారు వాళ్ళు. అడవి పాలైన బిడ్డలను తిరిగి తెచ్చుకునేందుకు సిద్ధపడ్డారు తల్లులంతా. తాగుబోతు మొగుళ్లను ఒక దారిలో పెట్టేందుకు ముందుకొచ్చారు భార్యలు. జంతువుల్ని అమానుషంగా చంపడాన్ని నిరసిస్తూ ముందుకొచ్చారు ఆడవాళ్లు. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం అని లెక్కపెట్టి 21 మంది అన్నాడు రాము. ఎవరెవరు వస్తారో చేతులెత్తండి. వరాలలా అనగానే అందరూ చేతులెత్తారు, చిలకమ్మతో సహా. చిలకమ్మ, నువ్వు కూడానా అంది లక్ష్మి. నేను వస్తాను అంది చిలకమ్మ. నువ్వెందుకు? నీ ఆరోగ్యం బాగాలేదుగా అన్నాడు రాము. ఏంట్రా ఆరోగ్యం? పాపం, మూగజీవాలు ఏడుస్తుంటే మీరందరూ ఉన్నారుగా, మీతో పాటు వస్తాను అంది చిలకమ్మ. అక్కడ పరిగెట్టాల్సి వస్తే నీ వల్ల కాదమ్మా, చెప్పిన మాట విను అన్నాడు రాము. నీకు నడక నేర్పిన నాకే నడకలు నేర్పుతావా? నేను మీతో పాటు వేగంగా నడవగలను. ఇప్పుడు నడిచి చూపించినా కావాలంటే చూడు అనగానే అందరూ గొల్లున నవ్వారు. అడవికి ఎప్పుడెళ్దాం అంది లక్ష్మి. వరాలుకి కాస్త తగ్గని. నాకేం పర్లేదు, నేను బానే ఉన్నాను అంటూ లేచింది వరాలు. సరే సరే, ఇప్పుడంటే ఇప్పుడే కాదు, ముందు మనతో ఏమేం తీసుకెళ్లాలో అది చెప్పండి అన్నారొకరు. ఆహారం, నీళ్లు, కర్రలు, పాము కరిస్తే మింగేందుకు పసరు మందులు, ఇలా అందరూ తలోటి చెప్పారు. అమ్ములమ్మ నోటికి అంటించేందుకు జిగురు కాగితం మర్చిపోకండి అంది పాపమ్మ. అందరూ నవ్వుతూనే, ఎందుకు? దాని నోట్లో పెద్ద బెల్లంగడ్డ పెడదాం, దాని గొంతు పెద్దది కదా, మనల్ని ఎవరన్నా కనిపెట్టారంటే అంతే సంగతులు, అంతా తారుమారవుద్ది అంది సుందరి. నేనేం మాట్లాడను చూడండి అంటూ 2 చేతులతో నోరు మూసుకుంది అమ్ములమ్మ. అక్కడున్న అందరూ అడవికి రావాలని ఉత్సాహపడ్డారు. మర్నాడు పొద్దున్న బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆవుదూడల్ని చూసుకునేందుకు సీతాల్ని అక్కడే ఉండమని చెప్పారు. తర్వాత అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాక వరాలు కాసేపు పడుకుంది. ఆమె ఆలోచనలు తండ్రి మీదకు మళ్ళాయి. అయ్యా అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. అదేమయ్యుంటుంది? ఇంత చిన్న గూడెంలో ఎవరికీ చెప్పకుండా వెళ్ళి చేసే పనే ఉంటుంది. తండ్రి పద్ధతులన్నీ మంచివే, అయ్య ఏ తప్పు చెయ్యడు, కానీ అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంది సీతాలు. జావ కాచి తెచ్చి వరాలకు అందించింది సీతాలు. అక్క, నువ్విప్పుడు నా కళ్ళకి అమ్మలా కనబడుతున్నావు అంది వరాలు. నీకు నేను అమ్మనేనే అంది సీతాలు. అందుకే నీ గురించి నాకు భయంగా ఉంది. నువ్వు చేస్తున్నదేంటో నీకు తెలుస్తోందా అంది సీతాలు. తెలుసక్కా, విడిపోయిన మన కుటుంబాన్ని చూసి అందరూ ఎగతాళి చేశారు, చెడ్డ పొరుగు అని తిట్టిపోశారు. మనం ఎప్పటికీ బాగుపడమనుకున్నారు. మనకి ఈ గూడెంలో ఒక పేరు, గుర్తింపు లేకుండా పోతాయేమో అని భయపడ్డాను. అన్ని రోజులు ఒకలా ఉండవని నేను నమ్మాను. అందుకే ఓర్పుగా అన్నీ భరించాను. ముందుగా అయ్యలో మంచి మార్పొచ్చింది. పొలం పనికెళ్తూ ఇంటిని నన్ను భద్రంగా చూసుకుంటూ గూడెంలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంటి యజమాని బాగుంటే ఇల్లు కూడా బాగుంటుందని రాజమ్మత్త అంటుండేది. నా ఆకలి బాధ తీరింది. నువ్వు ఆ బాధతోనే తప్పటడుగులు వేశావని నాకు తెలుసు. కనీసం 2 పూటలా తిండి దొరుకుతుందని అతనితో వెళ్ళావు. వరాలిలా చెప్తుంటే వెక్కి వెక్కి ఏడ్చింది సీతాలు. నన్ను నువ్వొక్కదానివే అర్థం చేసుకున్నావు వరాలు. ఆకలి బాధ మా చెడ్డది వరాలు. అది ఎట్టా ఉంటాదో నీకు కూడా పూర్తిగా తెలీదు. కడుపు నింపుకునేందుకు కొందరు ఆడపడుచులు చేస్తున్నది చెడ్డ పని అని తెలిసినా మరో దారి దొరక్క ఎన్ని బాధలైనా పడతారు. చివరికి ఎంతకైనా దిగజారిపోతారు. అదొక నరకమే అంటూ ఏడుస్తున్న సీతాల్ని దగ్గరగా పొదువుకుంది వరాలు. ఆకలి అగ్గిలాంటిది,
జాగ్రత్తగా ఆర్పకపోతే జీవితాన్నే కాల్చేస్తుందని అయ్య అనేవాడు. ఆ భగవంతుడు దయతో నువ్వింటికి తిరిగొచ్చావు. నీ మీద పడిన నింద చెరిగిపోయి మళ్ళీ మన అయ్య, మనం ఈ గూడెంలో తలెత్తుకు తిరగాలని నా కోరిక. ఈ లోకం తెల్లటి బట్ట చూడదు, దానిమీదున్న చిన్న మచ్చని చూస్తుంది. ఆ మరక కూడా మాసిపోవాలి. మన తమ్ముడు కూడా మనతో కలిసి ఉండాలి. వాణ్ణి తీసుకురావడానికి నేనెంతో చేస్తున్నాను. ఎట్టాగైనా తీసుకొస్తాననే నమ్మకం నాకుంది అంటూ చెబుతున్న వరాలు వంకే కన్నార్పకుండా చూస్తూ, నువ్విన్ని మాటలు ఎప్పుడు నేర్చావే వరాలు? నా కళ్ళకి ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. కానీ ఇంత బాగా ఆలోచిస్తున్నావు నువ్వు. నీకివన్నీ ఎవరు నేర్పారే? అంది చెల్లెలి బొగ్గల్ని పుణుకుతూ సీతాలు. ఏమో అక్క, నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. మన నానమ్మ రక్తం మనలోనూ ఉంది. మనం కూడా మంచి పనులు చేయగలం, ఊరికి ఉపకారం చేయగలం అనిపిస్తుంది నాకు అంది వరాలు. అలాగే చేద్దాం. అయ్యకు మంచి పేరు తెద్దాం. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. రాత్రంతా జ్వరంతో బాధపడ్డావు పాపం అని వరాల్ని పడుకోబెట్టి దుప్పటి కప్పి గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సీతాలు. వరాలు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అడవి తగలబడిపోతోంది. మంటలు ఆకాశం దాకా ఎగిసి పడుతున్నాయి. అందులో చెట్టు చేమ జంతువులు పక్షులు కాలి బూడిదైపోయాయి. దగ్గరగా వెళ్ళి చూస్తే అక్కడ మిగిలింది మోళ్లే. వాటి నుంచి తెల్లటి పొగ, పచ్చటి చెట్ల వేడి నిట్టూర్పుల్లా ఉన్నాయి. నిలువున కాలిన చెట్ల నుంచి రాలుతున్న బొగ్గులు అవి విడుస్తున్న కన్నీటి బొట్లలా ఉన్నాయి. దుఃఖం, ఎక్కడ చూసినా వేదన నిండిన దృశ్యాలే. ఈ అడవిని తగలబెట్టింది ఎవరు? వాళ్ళని శిక్షించేవాళ్లే లేరా? మమ్మల్ని రక్షించేవాళ్లే లేరా? చెట్లు ఏకకంఠంతో అరుస్తున్నాయి. అందులో నుంచి ఒక ఆమె రూపం కనబడింది. విల్లు బాణాలు పట్టుకుని అడవంతా తిరుగుతోంది. ఆమె బాణం వేసిన చోటల్లా పచ్చటి చెట్లు మొలుస్తున్నాయి. మోళ్లు చిగురుస్తున్నాయి. ఒక్కసారిగా లేచి కూర్చుంది వరాలు. కలలోకొచ్చిన ఆమె జమునాథుడు అనుకుంటా. అడవి బాగుండాలని నాతో చెప్పడానికే నా కల్లోకొచ్చిందేమో. వరాలు నిద్రలేవడం చూసి సీతాలొచ్చింది. ఏవైంది అలా లేశావు అని అడిగింది. ఏం లేదక్కా, మెలకు వచ్చేసింది అంది. తినేందుకు రొట్టిచ్చింది సీతాలు. వరాలు అది తిని మంచినీళ్లు తాగింది. కాస్త ఓపిక వచ్చింది. అక్కా, ఆవు దూడలకి పాలు పట్టావా అంది. పట్టాను. నువ్వు నిన్నటి నుంచి కనపడలేదనేమో లోపలిదాకా వచ్చి తొంగి చూస్తున్నాయవి చెప్పింది సీతాలు. అవునా? అరే, పాపం నాకోసం చూస్తున్నాయా అని మంచం మీద నుంచి లేచి బయటకు వెళ్ళింది. తువ్వాయిలు గెంతుకుంటూ దగ్గరకొచ్చాయి. అబ్బో, మీకెగరడం కూడా వచ్చేసింది అని వాటి మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది వరాలు. కంఠాన్ని నిమిరింది. అవి హాయిగా కళ్ళు మూసుకుని నిలబడ్డాయి. వానజల్లు మొదలైంది. దూడల్ని లోపలికి తీసుకొచ్చి కట్టేసింది. రంగన్న పొలం నుంచొచ్చాడు. అన్నం తిని మళ్లీ వెళ్లాలని చెప్పాడు. అయ్య అన్నం తింటుంటే దుప్పటి కప్పుకుని అతని పక్కన కూర్చుంది వరాలు. ఏమ్మా, ఇప్పుడెట్టా ఉంది ఒంట్లో అన్నాడు రంగన్న. నేను బానే ఉన్నానయ్యా అంది తలంచుకుని తింటున్న తండ్రికేసి చూస్తూ. అయ్యా, నిన్నొకటి అడగనా అంది. అడుగమ్మా అన్నాడతను. ఇప్పుడు మన గ్రామంలో మన పరువు కొద్ది కొద్దిగా పెరుగుతోంది కదయ్యా? అవునమ్మా. మరి ఇంకా పెరగాలంటే ఏం చెయ్యాలి? ఊరికి పనికొచ్చే మంచి పనులు చెయ్యాలి. 10 మందిని కలుపుకుపోవాలి. ఎవరికన్నా కష్టం వస్తే నిలబడాలి చెప్పాడు రంగన్న. అంటే మా నానమ్మలా అన్నమాట అంది వరాలు. అవును. ఆ రోజుల్లో మా యమ్మ బాపమ్మ పేరు చెప్తుంటే పక్క గ్రామాల్లో వాళ్ళకి కూడా తెలిసేది. అంత మంచి పేరు తెచ్చుకుంది. మా యమ్మ చచ్చిపోతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బళ్ళు కట్టుకుని మరీ వచ్చి చూసెళ్లారు. ఆ మాటని ఈ గ్రామంలో ఇప్పటికీ చెప్పుకుంటారు. బతకడం అంటే అదమ్మా అన్నాడు రంగన్న. మేం కూడా మంచిగా ఉంటూ బాపమ్మంత మంచి పేరు తెచ్చుకోవాలి కదా అడిగింది వరాలు. అవును అన్నాడు రంగన్న. మరి నువ్వు గ్రామం బాగు కోసం ఏదైనా చెయ్యొచ్చుగా అంది. నేనెప్పుడూ ఈ గ్రామం బాగుండాలనే కోరుకుంటానమ్మా. దానికోసం ఏదైనా చేస్తాను. అందులో నేనేమైపోయినా పర్వాలేదు అని చెబుతున్న తండ్రి మొహంలోకి చూసింది. అతను చెప్పే మాటల్లో నిజాయితీ కనిపించింది. అయ్యా సత్యప్రమాణంగా మంచి పనులే చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది అనుకుంది. కాని చెప్పకుండా ఎక్కడికో పోతున్నాడు. ఎందుకో తెలియకపోయినా మంచికే అని నమ్మకం కలిగింది. అయ్య ఏం చేస్తున్నాడో తెలియకపోయినా అయ్యకి ఏ ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. రంగన్న భోజనం చేసి బయటకెళ్ళిపోయాడు.
ఆ రోజుకి వరాల్ని పని చేయనివ్వలేదు సీతాలు. మర్నాడు రాము వచ్చాడు. అతనొచ్చాక మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరే వచ్చారు. అందరూ కొంగుచాటుని ఏదో పెట్టుకుని వస్తుంటే, అందరూ పొలోమని ఎక్కడికి పోతున్నారు అని అడిగారు దారిలో కనిపించిన మగవాళ్ళు. ఏం లేదు, వరాలు జ్వరం పడింది, దాని ఉసిరికాయ పచ్చడి తీసుకెళ్తున్నాం అని ఒకరు, నోటికి రుచి కోసం నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్తున్నాం అని మరొకరు చెప్పారు. సరే పొండి అన్నారు వాళ్ళు. బతికాం అనుకుంటూ వచ్చారు వీళ్ళు. అందరూ వచ్చారా అన్నాడు రాము. ఆ వచ్చారు అంది చిలకమ్మ. ఆ తలుపులు మూసేయండి, మన మాటలు ఎవరు వినకుండా చెప్పాడు రాము. తలుపులు మూసేశారు. ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్పండి అన్నారు వాళ్ళు. నువ్వు చెప్పు వరాలు అన్నాడు రాము వరాలు వైపు చూసి. సరే అంటూ లేచి నిలబడింది వరాలు. అందరూ ఆమె వంకే చూస్తుండగా, మనందరం ఒక్కసారే కాకుండా ఒక్కొక్కళ్ళమే కొండవైపుకి వెళ్దాం, అక్కడ ఉన్న వాగు దగ్గర అందరి కోసం ఎదురు చూద్దాం చెప్పింది వరాలు. మరి అక్కడ అందరం గుమిగూడ్డం ఎవరైనా చూస్తే అడిగారెవరో. అవును, దూరం నుంచి వస్తున్న మనలో ఒకరిని చూడగానే వాళ్ళు మెల్లగా అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇది మొదటిసారి వెళ్ళడం కాబట్టి ఒక్కొక్కళ్ళు వస్తుంటే ఒక్కొక్కరు లోపలికి వెళ్ళాలి చెప్పింది వరాలు. మరి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళ కోసం ఎక్కడెదురు చూడాలి అడిగారు వాళ్ళు. రాము ముందుగా అడవిలోకి వెళ్తాడు, తను చూపించిన దారిలో అందరూ వెళ్ళాలి. చివరగా నేను వస్తాను. అక్కడికి వెళ్ళాక చదునుగా ఉన్న స్థలంలో అందరూ ఆగాలి. ఏం చెయ్యాలో అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దాం అని వాళ్లతో చెప్పింది వరాలు. అందరూ పక్షుల్లా మాత్రమే అరవాలి తప్ప ఎక్కడా గట్టిగా మాట్లాడకూడదు. రాము అన్నదానికి అందరూ సరే అన్నారు. ఇళ్ల నుంచి ఎవరేం పట్టుకురావాలో వరాలు వాళ్లతో వివరంగా చెప్పింది. ఇది మనం అడవిలో ఏం జరుగుతుందో కనిపెట్టడానికి వెళ్తున్నామని గుర్తుపెట్టుకోండి. అక్కడ చూసినవి ఏవి బయటకు చెప్పకూడదు. మనం మళ్ళీ ఇక్కడే సమావేశం అయినప్పుడు మాత్రమే మీ ఉద్దేశాలు చెప్పాలి. రాము వరాలు చెప్పిన మాటలకి సరే అన్నట్టు పిచ్చికల్లా కాకుల్లా అరుస్తూ వింత శబ్దాలు చేశారు వాళ్ళు. అప్పుడే అందరూ పనిలోకి దిగిపోయారుగా అంది సీతాలు. అందరూ నవ్వారు. ఎప్పుడు వెళ్లాలో చెప్పండి అని అడిగారు. మధ్యాహ్నం ఏమేం తీసుకురావాలో అన్నీ సిద్ధం చేసుకోండి, ఒక్కొక్కరు వాగు దగ్గరకు వచ్చేయండి వరాలు చెప్పిన దానికి అందరూ ఊకొట్టారు. అది సరేగాని ఆడాలందరూ ఒకేసారి కనపడకపోతే అనుమానం రాదా సుందరి ప్రశ్న వేసింది. 4 దినాల్లో గ్రామదేవత జాతర కదక్కా, దాని ఏర్పాట్లకి ఉత్తరానున్న గుట్టకు వెళ్తున్నామని చెప్పాలి. గుట్టదాకా ఎవరూ వచ్చి చూడరు మనల్ని చెప్పింది వరాలు. ఈ ఆలోచన బాగుంది అన్నారందరూ. ఆ రోజు అందరూ మాట్లాడుకున్న మాటల వల్ల వాళ్ల మనసుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అక్కడున్న ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. పారిపోయి అన్నంలో కలిసిపోయిన తమ పిల్లల విముక్తి కోసం కళ్ళు దుకాణాల్లో తాగి బాధ్యత లేకుండా తిరిగే తమ భర్తలకు అంత డబ్బు ఎక్కడిదో తెలుసుకోవాలన్న పట్టుదల ఒకరిది. అడవిలో కలప నరికేస్తే తమ విస్తరాకుల వ్యాపారం సాగదని ఒకామె. కారణాలు ఏవైనా అందరూ ఒకే తానులో ముక్కలు. అందరినీ ఒకే తాటి మీద నడిపే బాధ్యతని వరాలు తీసుకుంది. అనుకున్నట్టుగానే ఒక్కొక్కరు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మధ్యాహ్న సమయం అయింది. ఒక్కొక్కరు వాగు దగ్గరికి చేరుకున్నారు. ఒక్కొక్కరే రాము వెనకాల నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్లారో లేదో చూసుకుని వరాలు కూడా అడవిలోకి వెళ్ళింది. అందరూ పీతలవాగు దగ్గర ఆగారు. అక్కడ సమావేశమయ్యారు. ఇక్కడ్నుంచి ఆ వైపు చాలా దూరం నడిచి వెళితే కొన్ని పాకలుంటాయి. అందరం త్వరగా అక్కడికి చేరుకోవాలి. బయటకు కనబడకుండా గుబుర్ల చాటు చేసుకుని నా వెనకే నడుస్తూ రండి అన్నాడు రాము. అతన్ని అనుసరించారు వాళ్ళు. చెట్లు కొమ్మల్ని తప్పించుకుంటూ తోవని ఏర్పరుచుకుంటూ ముందుకు వెళుతుండగా అడవిలో ఏవో శబ్దాలు వినిపించాయి. అందరూ కిందికి వంగి కూర్చున్నారు. మెల్లిగా వంగి నడుస్తూ ముందుకెళ్లారు. దూరంగా కొంతమంది మనుషులు కనబడ్డారు. ఒకడు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు అతని ముందు నిలబడ్డారు. చుట్ట కాలుస్తూ వాళ్లతో ఏదో మాట్లాడుతున్నాడు అతను. మొరటు మొహంతో ఉన్నాడు. నల్లలాల్చి నీలం రంగు ప్యాంటు వేసుకుని వాళ్ళు ఒక మిషన్ సహాయంతో చెట్లను నరికి నేల కూలుస్తున్నారు. కొందరు వాటిని లారీల్లోకి ఎత్తి పడేస్తున్నారు. కొంతసేపటికి అందరూ కలిసి వెళ్ళిపోయారు. లారీలు కూడా అడవి నుంచి బయటకెళ్ళిపోయాయి. అదంతా చూస్తున్న ఎవ్వరికీ నోట మాట రాలేదు. మన కళ్ల ముందు అడవిని ఇంతలా నరికేస్తున్నారు, కొన్నాళ్లకు ఏమవుతుందో అని అందరి మనసుల్లో అదే ఆలోచన మెదిలింది. రాము అక్కడి నుంచి ముందుకు నడిచాడు. వెనకాలే అందరూ నడుస్తూ వెళ్లారు. అంతకు ముందు రోజు చూసిన పాకల దాకా వెళ్ళాక అక్కడ ఆగారు. వెనక నుంచి వెళ్లేందుకు తుప్పల్లో నక్కి నడుస్తున్నారు. ఆ పాకల దగ్గర చాలామంది ఉన్నారు.
వాళ్ళు డబ్బాలను లారీల్లోకి ఎక్కిస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? అంది ఒక ఆమె. ష్, మాట్లాడకుండా చూస్తూ ఉండు అంది మరో ఆమె. అక్కడున్న అందరూ ముక్కులకి గుడ్డలు కట్టుకుని చకచకా లోడ్ లారీలకు ఎత్తుతున్నారు. 10 పెద్ద పెద్ద డబ్బాల్లో లోపల నుంచి తెచ్చిన డేగిసాల్లోని పదార్థాన్ని నింపుతున్నారు. ఆ తర్వాత ఒక నీళ్ల లాంటి ద్రావణాన్ని డబ్బాల్లో పోసి మూతలు బిగుస్తున్నారు. కొందరు మగవాళ్లు అన్నిటినీ లారీల్లోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. పాకలో ఉన్నవాళ్లు వెళ్లకుండా అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు పోరా? అంది చిలకమ్మ. ఆగు, ఓపికతో ఎదురు చూడాలి. నిలబడలేకపోతున్నావా చిలకమ్మ? దోమలు ఏంటో కుట్టేస్తున్నాయి అంది. అందుకే మందపాటి చీర కట్టుకుని రావాలి. చీర కిందకి దింపుకో. దాహంగా ఉంది. ఇదిగో తాగు, ఇక కాసేపు ఆ గట్టు మీద కూర్చో అని చిలకమ్మని కూర్చోబెట్టారు. బుస్ అని శబ్దం వినిపించింది. ఇంతలో ఒక్కసారిగా అందరూ లేచి ఆ వైపు చూశారు. పాము వాళ్లకి కాస్త దూరంలో పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఒక తొండ ఎగిరి ఒక ఆమె మీద పడింది. ఆమె అరవబోయేంతలో ఒక ఆమె నోరు మూసింది. బాబోయ్, ఇక్కడ ఇలా ఎంతసేపు ఉండాలి? భయంగా అంది ఒక ఆమె. తొండకే కంగారా? తోడేళ్లు కనిపిస్తే ఏమవుతావో అంది ఇంకొక ఆమె. తోడేళ్లు కూడా ఉన్నాయా? అంది భయంగా ఆమె. ఆగండి, అక్కడ వాళ్ళేదో గొడవ పడుతున్నారు రాము అనడంతో అందరూ మాటలాపేసి చూస్తూ నిలబడ్డారు. పాకలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకున్నారు, కుమ్ముకున్నారు. కింద పడి దొర్లుతూ నువ్వా నేనా అన్నట్టు కొట్టుకున్నారు. అక్కడ ఉన్నవాళ్లు వాళ్ళిద్దరినీ విడదీశారు. డబ్బులున్న పెట్టెని తెచ్చిన ఒక వ్యక్తి వాళ్లకి డబ్బులు మందు సీసా ఇచ్చాడు. వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి మిగిలిన వాళ్ళు కూడా ఇళ్లకి తాళం వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇల్లు ఎవరు కట్టారు? అసలెందుకు? అంది ఒక ఆమె. ఎందుకో కాసేపు ఆగు చూద్దుగాని అంది వరాలు. తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి రాము తన వాళ్లందర్నీ తీసుకుని మెల్లగా ముందుకు నడిచాడు. అందరూ అక్కడేముందో చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇంటికి కాస్త దగ్గరగా వచ్చేసరికి భరించరాని దుర్వాసన వేసింది. అందరికీ వాంతి వచ్చినంత పనయింది. రాము తనతో తెచ్చిన కర్పూరం ఉండల్ని బట్టలో చుట్టి ఇచ్చాడు. వాటిని అందరూ ముక్కుకి కట్టుకుని ముందుకు వెళ్లారు. ఆ ఇంటి కిటికీలో నుంచి ఒకరి తర్వాత ఒకరు లోపలికి తొంగి చూశారు. చూసి చూడగానే బిగ్గరగా అరిచి కింద పడిపోయింది లక్ష్మి. ఆమె వెనకాలే సుందరి పడిపోయింది. లోపలి దృశ్యాన్ని చూసిన 2-3 కూడా కింద పడిపోయారు. చిలకమ్మ ఏడుస్తూ, ఇదేం ఘోరం, ఇదేం అన్యాయం, ఇంత మహాపాపం చేస్తున్నారు, వీళ్ళసలు మనుషులేనా అని ఏడుస్తూ కుప్ప కూలిపోయింది. వరాలు తనతో తెచ్చిన నీళ్ల సీసాలో నీళ్లు చేతిలో పోసుకుని వాళ్ల మొహాల మీద చిలకరించింది. అందరూ లేచి కూర్చున్నారు. అసలిదంతా ఏంట్రా? ఒక పక్క అడవిని నరికి నాశనం చేస్తున్నారు, మరో పక్క జంతువుల్ని చంపి మాంసాన్ని ఎక్కడికో పంపిస్తున్నారు. ఈ దారుణం గురించి మాకెవ్వరికి ఇంతవరకు తెలియదెందుకు? లక్ష్మిని మాట్లాడొద్దని సైగ చేసింది వరాలు. మనం ఏం మాట్లాడుకున్నా ఇంటికి వెళ్ళాకే అంది. రాము తన ఫోనులో అక్కడిదంతా ఫోటోలు తీశాడు. అందరూ అక్కడ్నుంచి తిరిగొచ్చేయాలని అనుకున్నారు. ఒకరి వెనక ఒకరు నడుస్తున్నారు. ఎవరి ముఖంలో చూసినా విచారం తొంగి చూస్తోంది. కడుపులో తిప్పుతున్న కొందరు వాంతులు చేసుకుని వస్తున్నారు. కొందరు వాళ్లకి నీళ్లందిస్తున్నారు. వాళ్లని గాలి భయపెడుతూ ఉంది. పైన పక్షులు అరుస్తున్నాయి. కోతులు కొమ్మ మీద నుంచి ఎగురుతున్నాయి. తీతూ పిట్ట అదే పనిగా అరుస్తోంది. వాళ్ళు ఎటు వెళ్లారో ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఇంటికి వెళ్తే ఏవైనట్టు అడిగిందొక ఆమె. అదంతా ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరున్న పరిస్థితిలో ఇంటికి వెళ్లడమే మంచిది అన్నాడు రాము. జీవితంలో ఇటువంటి దృశ్యాన్ని చూడలేదు నేను అంది చిలకమ్మ. పాపం, నోర్లేని జీవాల్ని ఎలా బాధ పెడుతున్నారో చూశారా? అదెంత తప్పు. మనం అసలు ఊరుకోవద్దు. ఇంటికెళ్ళాక దీని గురించి అందరూ బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోవాలి అంది ఒక ఆమె. కొంత దూరం వెళ్లేసరికి దారి తప్పిపోయామేమో అనిపించి, వరాలు, మనం వచ్చింది ఇటేనా అన్నాడు రాము. నేను అదే చూస్తున్నాను, కొండ కనపడాలి, ఏది అడిగింది వరాలు అటూ ఇటూ చూస్తూ. కొంత దూరం వెళ్ళాక రాము కాకిలా అరిచాడు. మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళందరూ మాటలాపేసి కింద కూర్చున్నారు. పొదలమాటుగా రమ్మని సైగ చేశాడు రాము. అందరూ అలాగే చేశారు. కొద్దిగా ముందుకు వెళ్లి చూసేసరికి ఎదురుగా వెదురు బద్దలతో కట్టిన ఒక ఇల్లు ఉంది. అందులో కొందరు యువకులున్నారు. వాళ్లంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటల్ని బట్టి సిటీకి వెళ్లి దొంగతనం చెయ్యాలని పథకం వేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ రాత్రికే పూర్తి చెయ్యాలి. ఎవ్వరూ అడ్డొచ్చినా సఫా చెయ్యాలి. నేరుగా ఇక్కడికి రావద్దు. పెద్ద కొండ కిందున్న సొరంగంలో దాక్కోండి. దాని గురించి నరమానవుడికి తెలీదు. ఈల వేసినప్పుడు బయటకు రండి.
తిండి నిద్ర అన్నీ అక్కడే మీకు. కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఏదన్నా తేడా వస్తే చర్మం ఒలిచేస్తా. మధ్యలో కూర్చున్న వ్యక్తి చెబుతున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నారు కొందరు కుర్రాళ్ళు. ఇదిగో ఈ మ్యాప్, దీని ప్రకారం వెళ్ళండి అని చెప్పాడతను. అందరూ లేచి లాల్ సలాం అన్నారు. అంతవరకు మాట్లాడిన వ్యక్తి పీతల వాగుకేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మిగిలిన కుర్రాళ్ళు చర్చల్లో మునిగిపోయారు. ఒక వ్యక్తి లేచి నిలబడి బయటకొచ్చి అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఒరేయ్ చంటాడా, చంటి అని ముందుకు పరిగెట్టబోయింది లక్ష్మి. మిగిలిన వాళ్ళు ఆమెను ఆపారు. అలా అరుస్తావేటి, కూకో అంది చిలకమ్మ. పిన్ని, ఆడు మా చంటిగాడు, అక్కడున్నాడు, ఆడితో నేను మాట్లాడాలి. ఇంటికి రమ్మని బతిమాలి నాతో తీసుకుపోతా, నన్నొదలండి అంది లక్ష్మి ఏడుస్తూ. వాళ్ళు రారు పిన్ని, అదంతే. అందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు, సరిగ్గా చూడు అంది వరాలు. ఓలమ్మో, నా కొడుకు కూడా ఉన్నాడు. అదిగో ఆ పచ్చ చొక్క కుర్రోడు నా కొడుకునే. దేవుడోయ్, నా కడుపును సిచ్చిపెట్టి ఇక్కడేం చేస్తున్నవల్లో అని శోకాలు పెట్టిందొక ఆమె. ఆమె నోరు మూసి, ఉష్ ఊరుకో, ఇక్కడ మనం ఉన్నట్టు తెలిస్తే 2 ప్రమాదాలు. ఒకటి, వాళ్ళు వేరే చోటుకు పారిపోయి దొరకకుండా జాగ్రత్త పడతారు. 2, మనం ఇక్కడికొచ్చినందుకు మనపై దాడి చేస్తారు. మనం ఇంటి దగ్గర అనుకున్నట్టు ఏం జరిగినా ఇక్కడేం మాట్లాడొద్దు అన్నాడు రాము. ఆమెతో పాటుగా అందరూ మౌనంగా అక్కడి నుంచి నడిచారు. రాము సంచిలో నుంచి దిక్సూచి తీసి కింద పెట్టాడు. ముళ్ళు చూపించిన దారిలో తూర్పు మండవైపు నడిచారు. మనసులో భారాన్ని మోస్తూ, నడకలో అలసిపోతూ అక్కడక్కడా కూర్చుంటూ వెళుతున్నారు. తమ పిల్లలు పాడైపోయారనే బాధ ఆ తల్లుల మనసుల్ని కలచివేస్తోంది. ఈ విషయాల్ని ఇంట్లో వాళ్లతో చెప్పాలా వద్దా, అసలు వీళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం కుదురుతుందో లేదో, అలా ఎన్నో ఆలోచనలతో ఒకరొక్కరే అడవి బయటకు వచ్చి వాగు దగ్గర ముఖం కడుక్కున్నారు. రాత్రికి అందరూ మా ఇంటికి రండి అని చెప్పింది వరాలు. సరే అని చెప్పి నిదానంగా ఇల్లు చేరుకున్నారందరూ. ఇంతవరకు అరణ్యకాండ శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.